మన వాళ్ళు ఏమంటుంటారంటే మానవ జన్మ రావడం, తర్వాత దాంతోటి నాకు ముముక్షత్వం కావాలి అనేటువంటి కోరిక కలగడం, దాంతోపాటు ఒక సత్సంగం లభించడం. సత్సంగం అంటే ఏం లేదు, భగవతత్వంతో ఎవరైతే దగ్గరగా ఉందామనుకుంటారో వాళ్ళని సత్పురుషులు అంటారు. అట్లాగే సద్గ్రంథం ఉంది, అది కూడా భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని మనకు బోధించడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుందాము, మన ప్రస్థానత్రయం ఏ ఉపనిషత్తులు, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు, మన భగవద్గీత. అంటే ఏంటి, మనం శరీర స్థితి నుంచి పరమాత్మ తత్వ స్థితికి ప్రయాణం ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని అవి మనకు బోధించడం జరిగింది. బోధించినటువంటి ఋషులు ఆ భగవతత్వంతో దగ్గరగా ఉండి స్వచ్ఛంగా ఉండి మనకి సత్యం ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకు అందింది మనకి చెప్పారు. ఇప్పుడు మనకేంటి, మనకు మానవ జన్మ వచ్చింది. ఎందుకు మానవ జన్మకు వచ్చినటువంటి అదృష్టం ఏంటి, మనకు ఒక బుద్ధి ఉంది. అంటే ఏంటి, ఉంది కాబట్టి దాన్ని మనం వికాసం చెందించుకోవచ్చు. బుద్ధి అనేటువంటిది లేకపోతే, ఇప్పుడు జంతువులు ఉన్నాయి, వాటిని వికాసం చేసుకోలేవు పాపం. వాటి లక్షణం ఏంటి, ఆకలి, దప్పిక, నిద్ర, మైథునం, అవే 4 లక్షణాలు. మన మానవ జన్మకి అవే లక్షణాలు. కానీ వాటిని దాటి మన బుద్ధిని వికాసం చేసుకునేటువంటి శక్తి కూడా మనకి ఇచ్చున్నారు పరమాత్మతత్వం అన్నమాట. అందుకని ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, ఈ ప్రయాణం అనేది ఎక్కడ మొదలైంది, శరీరంతో మొదలైంది. ఈ శరీరాన్ని ఏమన్నాము, క్షేత్రం అన్నారు. ఎలా తయారైంది శరీరము, ఈ క్షేత్రం అనేది 24 లక్షణాలతో తయారైంది. వాటిలో ముఖ్యమైనది ఏంటి, పంచభూతాలు, భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. వాటికి అనుగుణంగా వాటికి 5 తత్వాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. వాటికి ఒక 5 జ్ఞానేంద్రియాల లక్షణాలు ఉన్నాయి. మన ముక్కు, కళ్ళు, చెవులు అంటే ఏంటి, కంటికి కనిపిస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలు. ఈ 24 లక్షణాలు అంటే ఏంటి, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, మనసు, ఒక బుద్ధి, వాటితో పాటు ప్రకృతులు, మనసు, బుద్ధి, చిత్తం, ప్రకృతి. ఆ తర్వాత ఏంటి, శబ్దస్పర్శ, రూప, రసగంధ. 24 తత్వాలతో తయారైనటువంటి ఈ శరీరానికి ఉన్నటువంటి లక్షణం ఏంది, ఇష్టం, అయిష్టం, ద్వేషం, రాగం. ఆ తర్వాత ఏంటి, స్థూల శరీరం. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయి, ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. మరి ఈ లక్షణాలు ఉన్నటువంటి శరీరానికి ఓనర్ ఎవరు, క్షేత్రజ్ఞ అన్నాడు. ఎవరు ఆ క్షేత్రజ్ఞ? జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటంటే మనకు గుర్తుకు రావడం అన్నమాట. అంటే ఎవరు ఓనరు, జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి వాడు ఓనరు. అంతే కదా. ఆ జ్ఞానం అనే దానికి నామరూపాలు లేవుగా శరీరంలాగా. అంటే మనతో ఏమున్నది, ఈ శరీరంతో పాటు మన దగ్గర ఒక జ్ఞానం ఉన్నది. ఈ జ్ఞానం అనేది ఎట్లా ఉంది, అందుకని భగవద్గీతలో ఏం చేశాడు, సమస్థితికి రా, ఈక్వానిమిటీ అన్నాడు. ఇది ఒక త్రాసు అనుకుందాం. త్రాసు ఇటు ప్రపంచం వైపే మొగ్గు చూపుతుందనుకో, అప్పుడు శరీరానికి సంబంధించిన విషయాలే ముఖ్యంగా ఉంటాయి. కొంచెం పరమాత్మతత్వానికి మొగ్గు చూపిందనుకో, ఆ విషయంగా ఉంటుందన్నమాట. అంటే ఏంటి, మనం ఈ పరమాత్మతత్వం ఉండడం అనేటువంటి విషయం మనకు ఒక అవగాహనకు వచ్చిందనుకో, ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలు మనం లాగుతున్నా దాంట్లో నుంచి కొద్దిగా పరమాత్మతత్వానికి